సో ఈ ప్రాబ్లంలో ఏ బార్ బి బార్ ఇచ్చి మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఆర్ ఇస్తే దెన్ రేంజ్ ఆఫ్ ఆర్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూస్తే రేంజ్ ఆఫ్ ఆర్ అంటే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ రేంజ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ క్రాస్ బి కనుక్కుందాం. ఏ క్రాస్ బి అంటే అప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఐజేకే, నెక్స్ట్ ఏ బార్ కోఎఫిషియెంట్స్, నెక్స్ట్ బి బార్ కోఎఫిషియెంట్స్. సో డిటర్మినెంట్ కనుక్కోండి, ఇది వచ్చేస్తుంది. సో ఇది ఏ క్రాస్ బి. ఇప్పుడు మోడ్ అంటే అప్పుడు ఏంటి, మోడ్ అప్లై చేస్తే సో ఇది జస్ట్ ఇది ఏ క్రాస్ బి బార్. సో ఇప్పుడు మోడ్ అప్లై చేస్తే రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియెంట్ స్క్వేర్, ఐ కోఎఫిషియెంట్ స్క్వేర్, నెక్స్ట్ జే కోఎఫిషియెంట్ స్క్వేర్, నెక్స్ట్ కే కోఎఫిషియెంట్ స్క్వేర్. సో ఇప్పుడు దీని రేంజ్ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఇది ఆర్ అయితే దీని రేంజ్ అడుగుతున్నాడు. సో దీని మినిమం మ్యాక్సిమం ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇట్లా ఉన్నాయి, చూద్దాం ఫస్ట్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ పాజిటివ్ ఉంటే గ్రాఫ్ అప్వర్డ్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ అయితే అప్పుడు మినిమం వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఏమొస్తుంది, మినిమం వాల్యూ వస్తుంది. సో మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే, మినిమం కనుక్కోవాలన్నా మ్యాక్సిమం కనుక్కోవాలన్నా మినిమం వాల్యూ ఏంటి అంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a, ఇది మినిమం అవుతుంది. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ నెగిటివ్ అయితే అదే వాల్యూ ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది, 4a మైనస్ బి స్క్వేర్ బై 4a. సో బి స్క్వేర్ మైనస్ 4ac అంటే మీకు డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది డెల్టా కాబట్టి అప్పుడు 4ac మైనస్ బి స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ డెల్టా, దానికి ఆపోజిట్ సైడే కదా. సో మైనస్ డెల్టా, దాన్ని సో ఇలా రాస్తున్నాం. దీన్ని రాయొచ్చు మైనస్ డెల్టా బై 4a కూడా రాయొచ్చు. రూట్ ఉంది కాబట్టి రూట్. సో 4ac మైనస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. సో 5√3 వస్తుంది బై రూట్ ఆఫ్ 4a చేస్తే మీకు √2 వస్తుంది. సో ఇదేంటి, మినిమం వాల్యూ. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ. మినిమం వాల్యూ అంటే ఇదే మినిమం, ఇంకా దీనికంటే పైనే ఉంటుంది కాబట్టి సో ఏంటి, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం. సో ఆర్ మినిమం వాల్యూ ఇది అంటే అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, ఇట్స్ మినిమం వాల్యూ ఇది అంటే దీనికంటే ఎక్కువనే ఉండొచ్చు, లేదంటే దీనికి ఈక్వల్ ఉండొచ్చు. ఒకటి ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. సో ఇందులో ఏ వాల్యూ 2, బి వాల్యూ -2, సి వాల్యూ 38. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఆల్ఫా బీటా ఇచ్చి నెక్స్ట్ బీటా అంటే ఏంటి, బీటా1 మైనస్ బీటా2 అని ఇచ్చాడు. నెక్స్ట్ బీటా1 ఈస్ ప్యారల్ టు ఆల్ఫా అన్నాడు. సో బీటా1 అనేది ఆల్ఫాకి ప్యారల్ అయితే సో ప్రపోర్షనల్ టు ఆల్ఫా అంటే k1 సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆల్ఫా బార్ రాయొచ్చు. బీటా1 అనేది ఆల్ఫా బార్కి ప్యారల్ అయితే సో బీటా బార్ని రాయొచ్చు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆల్ఫా బార్. సో నెక్స్ట్ బీటా ఈస్ పర్పెండిక్యులర్ టు ఆల్ఫా బార్ అన్నాడు. సో అది చూద్దాం. నెక్స్ట్ b1 క్రాస్ b2 కనుక్కోవాలి, b1 క్రాస్ b2. సో కాబట్టి b1 బారు b2 బార్ వెక్టార్స్ తెలిస్తే అప్పుడు ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేయొచ్చు. మనకి ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు, కానీ బీటా1 మైనస్ బీటా2 తెలియదు. సో బీటా బార్ అంటే ఏంటి, బీటా బార్ అంటే గివెన్ యాజ్ పర్ గివెన్ కండిషన్ బీటా1 మైనస్ బీటా2. సో దీని నుంచి ఇది అయితే కండిషన్ ఇచ్చాడు, దీని నుంచి మనకి బీటా2 ఏంటి అంటే బీటా1 బార్. సో బీటా అనేది రైట్ సైడ్, బీటా2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది, బీటా బార్ రైట్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇది మరి నెక్స్ట్ బీటా1 అంటే ఏంటి, ప్యారల్ టు బీటా1 అంటే ఏంటి. సో ఈ మోడల్ కష్టం, సో అది వదిలేసేయండి, ఈ మెథడ్ చూద్దాం. సో బీటా1 అంటే ఏంటి, k1 ఆల్ఫా బార్. నెక్స్ట్ బీటా బార్ అంటే ఏంటి, బీటా బార్ అంటే ఆల్రెడీ ఇచ్చాడు. సో ఏంటి సార్, అది అలాగే రాసిద్దాం, తర్వాత చూద్దాం. సో ఇప్పుడు k1 ఇంటూ ఆల్ఫా బార్, ఆల్ఫా బార్ అంటే ఏంటి 3i ప్లస్ జే బార్ ప్లస్ బీటా బార్ అంటే ఏంటి 2i మైనస్ జే. ఇట్లాంటి క్వశ్చన్ డాట్ ప్రోడక్ట్లో కూడా వచ్చింది, దాదాపు సేమే ఉంది. ఇలాంటి క్వశ్చన్ డాట్ సేమ్, ఈ కండిషన్స్ అంతా సేమ్ వచ్చింది. కాకపోతే అక్కడ లాస్ట్లో ఫినిషింగ్ ఏదో డిఫరెంట్ అడిగి ఉండొచ్చు, కానీ ఇదే కాన్సెప్ట్లో మనకి ఇంతకుముందు డాట్ ప్రోడక్ట్ వీడియో వచ్చింది. ఇప్పుడు ఐజేకేలు టర్మ్స్ సపరేట్ చేయండి. ఫస్ట్ ఐ కోఎఫిషియెంట్ చూద్దాం. ఇక్కడ 3 ఇంటూ k1, 3k1. ఇక్కడ ఐ కోఎఫిషియెంట్ ఎంత 2. సో 3k1 ప్లస్ 2 ఇంటూ ఐ. నెక్స్ట్ జే కోఎఫిషియెంట్స్, ఇక్కడ k1, ఇక్కడ -1 అంటే k1 -1 ఇంటూ జే. సో k1 కాదు, కాన్స్టెంట్ అంటే మీ ఇష్టం ఏమన్నా రాసుకోవచ్చు. నెక్స్ట్ కే కోఎఫిషియెంట్స్, ఇందులో k లేదు, ఇందులో కే కోఎఫిషియెంట్ ఎంత 3. సో 3k. సో k బార్ ఐజేకేల్ ఇంటూ వెక్టార్స్.
k1 అన్నది స్కేలార్. సో ఇప్పుడు ఇది β2 బార్ వచ్చింది. ఇప్పుడు β2 అనేది ఏమన్నాడు, β2 అనేది ఆల్ఫాకి పర్పెండిక్యులర్ అన్నాడు. సో దీన్ని ఆల్ఫా తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే మీకు k1 వాల్యూ వస్తుంది. సో β2 డాట్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు 0 పర్పెండిక్యులర్ కాబట్టి. సో బీటాకి ఆల్ఫాకి డాట్ ప్రొడక్ట్, β2కి ఆల్ఫాకి డాట్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియంట్స్. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ 3k + 1, 3k1 + 2 ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియంట్ 3 × this one ఏంటి, ఇక్కడ రాస్తున్నాను. సో 3 × 3k1 ఎంత, 9k1 + 3 × 2 ఎంత, 6. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్, ఇక్కడ జే కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ జే కోఎఫిషియంట్ ఏముంది, k1 - 1. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్, అక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది, 0 × 3 ఎంత, 0 = 0. సో అప్పుడు ఏంటి, 9k1 + k1 5k1 + 5. సో 9k1 + k1 10k1 + 5. సో = 0. సో k1 = దీని నుంచి -1/2 వస్తుంది. సో ఇప్పుడు k1 వాల్యూ -1/2 రాసేస్తే మీకు β2 అనేది వచ్చేస్తుంది. సో β2 బార్ ఈక్వల్ టు సో k1 బదులు -1/2. ఇక్కడ ఈ వేరు, ఈ మెథడ్ వేరు, మన ఆ మెథడ్ వేరు. సో వాల్యూస్ ఇక్కడ k1 వాల్యూ 1/2 వచ్చింది. మనం ఈ ప్రాసెస్ వేరు, ఆ ప్రాసెస్ వేరు మనం చేసేది కాబట్టి కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. సో -1/2. సో -1/2 × 3 -3/2 + 2. సో 1/2 వస్తుంది. సో 1/2 I. సో నెక్స్ట్ k1 వాల్యూ -1/2 -1 -3/2j + 3k. ఇది β2 అనే వెక్టార్ వచ్చేసింది. అలాగే β1. సో β1 అంటే ఏంటి, k1 × ఆల్ఫా బార్. సో k1 అంటే -1/2, ఆల్ఫా బార్ అంటే ఎంత, 3i + 3j. సో 3i + j. సో కాబట్టి ఏంటి, సో k వాల్యూ ఎంత, -1/2 × 3i + j. సో ఇప్పుడు β1 తెలుసు, β2 తెలుసు. సో రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, a బార్ b బార్ 2 వెక్టార్స్ ఇచ్చి, నెక్స్ట్ ఇఫ్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a బార్ + b బార్ అండ్ a బార్ - b బార్. సో ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a బార్ + b బార్ అండ్ a బార్ - b బార్. రెండింటికి పర్పెండిక్యులర్ ఉండే వెక్టార్ అంటే ఏంటి, రెండింటికి క్రాస్ ప్రొడక్ట్. సో వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a బార్ అండ్ b బార్ అంటే ఆ మీనింగ్ ఏంటి, వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a అండ్ b అంటే ఏంటి, మీనింగ్ a × b బార్. సో a × b బార్ అనేది బోత్ పర్పెండిక్యులర్ టు బోత్ a అండ్ b. సో టు వెక్టార్స్ a అండ్ b రెండింటికి పర్పెండిక్యులర్ ఉండాలి అంటే ఆ వెక్టార్ ఏమవుతుంది, ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఒక వెక్టార్ కావాలి, ఆ వెక్టార్ ఈ రెండింటికి ఏమి ఉండాలి, పర్పెండిక్యులర్ ఉండాలి. సో 2 వెక్టార్స్కి పర్పెండిక్యులర్ ఉండే వెక్టార్ కావాలి అంటే ఏం చేయాలి, ఆ 2 వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. సో ఆ 2 వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్. సో ఏ బార్ తెలుసు, బి బార్ తెలుసు. సో ఏ బార్ + బి బార్ కనుక్కోవచ్చు. సో ఏ బార్ + బి బార్ ఫస్ట్ ఏం చేస్తాం, ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ అంటే సో ఫస్ట్ లైన్లో IJK రాస్తాం. సెకండ్ లైన్లో ఏంటి, ఏ బార్ + బి బార్. సో ఏ బార్ + బి బార్ 3 + 1 ఎంత, 4. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది j కోఎఫిషియంట్ 2 + 2 4. నెక్స్ట్ k కోఎఫిషియంట్స్ 2 - 2 యాడ్ చేస్తే 0. అలాగే నెక్స్ట్ థర్డ్ లైన్ ఏంటి, ఏ బార్ - b బార్. సో ఇదే వస్తుంది చూడండి. సో ఇదేంటి, పర్పెండిక్యులర్ టు, ఈ వెక్టార్ అనేది పర్పెండిక్యులర్ టు బోత్ a బార్ + b బార్ అండ్ a బార్ - b బార్. కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటో తెలియదు కాబట్టి ఇంటూ లాంబ్డా రాయాలి. సో డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేసేస్తే అప్పుడు లాంబ్డా ఇంటూ ఇది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a బార్ + b బార్ అండ్ a బార్ - b బార్. తర్వాత ఏమన్నాడు, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా వాడే ఇచ్చాడు. మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి మోడ్ కనుక్కోండి, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి. మ్యాగ్నిట్యూడ్ అంటే √i కోఎఫిషియంట్ స్క్వేర్ + j కోఎఫిషియంట్ స్క్వేర్ + k కోఎఫిషియంట్ స్క్వేర్ చేసి 12కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. సో ఇందులో 8 కామన్ తీసేయచ్చు. 8 కామన్ తీస్తే సో 8 లాంబ్డా. సో 2i - 2j - k. సో దీనికి మోడ్. సో దీని r అనుకుంటే, దీన్ని r బార్ అనుకుంటే, దీని మ్యాగ్నిట్యూడ్ మోడ్ ఆఫ్ r బార్ ఈక్వల్ టు, సో కాన్స్టెంట్ పక్క రాసేసి 8 లాంబ్డా √,
రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఏంటి I కోఎఫిషియంట్ స్క్వేర్ 2 స్క్వేర్ 4 ప్లస్ J కోఎఫిషియంట్ స్క్వేర్ 4 ప్లస్ K కోఎఫిషియంట్ స్క్వేర్ 1. సో ఎంత వస్తుంది ఇది రూట్ ఆఫ్ 9 అంటే 3 కాబట్టి 3 ఇంటూ 8 లాంబ్డా దాని కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాడు మ్యాగ్నిట్యూడ్ 12 అని ఇచ్చాడు. సో 12 అంటే 3 ఇంటూ 8 లాంబ్డా 3 ఇంటూ 8 లాంబ్డా ఈక్వల్ టు 12. సో క్యాన్సిల్ చేస్తే 4. సో లాంబ్డా ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేసేయండి, అప్పుడు మీకు వెక్టార్ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ ఇందులో రాసేస్తే 1/2 ఇంటూ 8. సో 1/2 8 8 అంటే ఎంత 4. సో ఆన్సర్ ఎంత 4 ఇంటూ 2i మైనస్ 2j మైనస్ k. సో ఇది ఆన్సర్. సో ప్లస్ ఆర్ మైనస్ అని కూడా రాస్తాం. సో డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉండొచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ రాసుకుంటే దాని ఆపోజిట్ డైరెక్షన్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే ఏ క్రాస్ బి బార్. అలా కాకుండా ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. సో ఇదేంటి వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. అలా కాకుండా యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే ఏం చేయాలి ఏ క్రాస్ బి బార్ బై మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. యూనిట్ వెక్టార్ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తూ యూనిట్ వెక్టార్ వస్తుంది. కాకపోతే డైరెక్షన్ ఎటైనా ఉండొచ్చు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం. అలా కాకుండా ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ m అన్నాడు అనుకోండి, ఫస్ట్ యూనిట్ వెక్టార్ కనుక్కొని దానికి మ్యాగ్నిట్యూడ్ m ఉండాలి కాబట్టి m పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు అంతే. అంటే వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 10 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు ప్లస్ ఆర్ మైనస్ 10 ఇంటూ ఏ క్రాస్ బి బార్ బై మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. సో ఫస్ట్ ఏ క్రాస్ బి కనుక్కుంటే పర్పెండిక్యులర్ వచ్చేస్తుంది, పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి వస్తుంది. యూనిట్ వెక్టార్ కావాలంటే మోడ్ పెట్టి డివైడ్ చేస్తే యూనిట్ వెక్టార్ అవుతుంది. సో దీని మ్యాగ్నిట్యూడ్ 1 అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో దాన్ని బట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. 10 మ్యాగ్నిట్యూడ్ కావాలి కాబట్టి 10 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. సో దీన్ని కూడా మనకి ఇలా చేయొచ్చు, అది కొద్దిగా లెంతీగా వచ్చు. ఇలా దీన్ని కూడా సేమ్ అదే వేలో చూడండి. ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 10 అన్నాం. ఇక్కడ ఏంటి ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 12 అన్నాం. ఫస్ట్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ అంటే సో వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ టూ వెక్టార్స్ అంటే ఏం చేయాలి ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. సో మనకు ఒక వెక్టార్ కావాలి, అది పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ టూ వెక్టార్స్ అంటే ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తే సో ఈ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ టూ వెక్టార్స్ అయిపోయింది. తర్వాత యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ దీస్ టూ వెక్టార్స్ అంటే బై దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తారు. సో బై మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే దీని మ్యాగ్నిట్యూడ్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్. ఇదేంటి యూనిట్ వెక్టార్ ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం, డైరెక్షన్ ఎటైనా ఉండొచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. యూనిట్ వెక్టార్ అంటే ఏం చేసాం ఏ క్రాస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై దన్ మ్యాగ్నిట్యూడ్. అలాగే ఇక్కడ కూడా అంతే, పర్పెండిక్యులర్ టు దీస్ టూ వెక్టార్స్ అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 1 అంటే యూనిట్ వెక్టార్ అన్నాం కాబట్టి సో దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే యూనిట్ వెక్టార్ వస్తుంది. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి మ్యాగ్నిట్యూడ్ 12 అన్నాడు. 12 కావాలంటే అప్పుడు దీన్ని ఏం చేస్తారు 12 పెట్టి మల్టిప్లికేషన్ అండి మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 12 పెట్టి మల్టిప్లికేషన్ అంటే ఇదంతా కూడా అవసరం లేదు. ఇది అంటే లాంబ్డా ఇట్లా అనుకుని చేసాం కదా, అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు మీరు. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే చేయండి. సింపుల్. ఈ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకుంటే బెస్ట్. ఏ క్రాస్ బి బార్ అంటే పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే సో ఇది ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బార్ బై మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అండ్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ m అంటే ఇంటూ m అని రాస్తాం అంతే. సో అదే రూల్ ఇక్కడ ఫాలో అయ్యాం. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ అంటే ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్. యూనిట్ వెక్టార్ కావాలంటే దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తాం. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ 1 అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో దాన్ని పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే మీకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో మీకు మ్యాగ్నిట్యూడ్ 12 కాబట్టి 12 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. 12 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే మీకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అంటే రౌండ్లో చుట్టింది ఏమొస్తుంది యూనిట్ వెక్టార్ అవుతుంది. ఎందుకంటే దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేసాం కాబట్టి యూనిట్ వెక్టార్ అయిపోయిన తర్వాత మీకు ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో ఆ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది.
లేదు అంటే ఇక్కడ చేసినట్టుగా సో ప్రపోర్షనల్ లాంబ్డా అట్లా అనుకుని లాంబ్డా వాల్యూ కనుక్కొని చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బార్ బి బార్ సి బార్ 3 యూనిట్ వెక్టార్స్ ఇచ్చి నెక్స్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో దెన్ లాంబ్డా అనేది ఇది లాంబ్డా అన్నాడు. సో ఇది లాంబ్డా అంటే ఏంటి, ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ అనేది లాంబ్డా. సో అలాగే రెండు వెక్టర్స్కి క్రాస్ ప్రొడక్ట్ చేసి సమ్ చేస్తేనేమో, ఇంతకుముందు డాట్ ప్రొడక్ట్ చేస్తేనేమో లాంబ్డా అన్నాడు, అదే క్రాస్ ప్రొడక్ట్ చేస్తే డి అన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఆర్డర్ పేర్ ఆఫ్ లాంబ్డా కామా డి బార్ అంటే లాంబ్డా వాల్యూ డి వాల్యూ రెండు కనుక్కోవాలి. సో లాంబ్డా కామా డి బార్ అనేది వెక్టార్, లాంబ్డా అనేది కాన్స్టెంట్. సో లాంబ్డా అంటే ఏంటి, ఏ డాట్ బి బి డాట్ సి సి డాట్ ఏ వాల్యూ కావాలి. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇక్కడ 0 ఇచ్చాడు, దీనికి మాడ్ అప్లై చేసేయండి. అప్పుడు మాడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇక్కడ 0. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేసారు అనుకోండి, 0 స్క్వేర్ 0 అవుతుంది. సో మాడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి స్క్వేర్ ప్లస్ మాడ్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి ప్లస్ 2 ఇంటూ బి డాట్ సి ప్లస్ 2 ఇంటూ సి డాట్ ఏ. సో నెక్స్ట్ ఏబిసి యూనిట్ వెక్టార్స్ కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది, మాడ్ బి 1 మాడ్ సి కూడా 1. సో ఇదంతా 1 ప్లస్ 1 ప్లస్ 1 3. సో 3 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే సో అప్పుడు ఏమొస్తుంది దీని వాల్యూ, సో ఇది ఈక్వల్ టు -3 వస్తుంది. 3 అనేది రైట్ సైడ్ వెళ్తే దీని వాల్యూ -3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది, -3/2 వస్తుంది. మరి ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ అంటే ఏంటి, లాంబ్డానే కదా. సో లాంబ్డా వాల్యూ ఎంత, -3/2. సో లాంబ్డా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డి బార్ కనుక్కుందాం. ఇక్కడ కొద్ది జాగ్రత్త ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని వాల్యూ కావాలి మనకు. కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది వెక్టర్స్ 0 అయితే అప్పుడు ఏమవుతుందంటే ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు బి క్రాస్ సి ఈక్వల్ టు సి క్రాస్ ఏ అవుతుంది. అంటే ఏ క్రాస్ బి ఏమవుతుందో బి క్రాస్ సి కూడా అదే అవుతుంది, సి క్రాస్ ఏ కూడా అదే అవుతుంది. ఎందుకో చూద్దాం. సో ఇది ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి బోత్ సైడ్స్ నేను ఏతో క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాను. ఏతో బోత్ సైడ్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏ క్రాస్ ఏ. సో రెండు ప్యారలల్ వెక్టర్సే కదా కాబట్టి ఏ బార్ అండ్ ఎవ్రీ వెక్టర్ ఇస్ ప్యారలల్ టు ఇట్సెల్ఫ్. సో ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి ఏ తోటి క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ ఏ తోటి క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం. సో ఏ బార్ క్రాస్ 0 అంటే 0నే వస్తుంది. సో ఏ క్రాస్ ఏ ప్లస్ ఏ క్రాస్ బి బార్ నెక్స్ట్ ఏ క్రాస్ సి బార్. సో రైట్ సైడ్ ఏంటి 0. సో ఏ క్రాస్ ఏ అంటే 0, నెక్స్ట్ ఏ క్రాస్ బి బార్. సో ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి నెగిటివ్ అవుతుంది, -ఏ క్రాస్ సి బార్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు, సో లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి సి క్రాస్ ఏ అవుతుంది, సి క్రాస్ ఏ. సో ఇక్కడ వెక్టార్స్ క్రాస్ ప్రొడక్ట్లో లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. సో ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ కలిసి పాజిటివ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చింది, ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి క్రాస్ ఏ వచ్చిందా లేదా, ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి క్రాస్ ఏ వచ్చింది. నేను ఇప్పుడు ఏతో క్రాస్ ప్రొడక్ట్ చేశాను, అలాగే సేమ్ సిమిలర్లీ బి తోటి క్రాస్ ప్రొడక్ట్ చేయండి. అప్పుడు ఇంకో కండిషన్ వస్తుంది, ఇది ఈక్వల్ టు ఇది వస్తుంది, లేదంటే ఇది ఈక్వల్ టు ఇది వస్తుంది. అంటే బీతో కూడా క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు మీకు ఇంకో కండిషన్ వస్తుంది. ఏమొస్తుంది, ఈ మూడిట్లో ఎవరు 2 ఈక్వల్ అవుతాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఈ 2 ఈక్వల్ అయినాయి కాబట్టి నెక్స్ట్ బీతో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే సో ఇది వస్తుంది, మీకు ఈ 2 ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి క్రాస్ ఏ దీని నుంచి, అలాగే బీతో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ సి అవుతుంది. కాబట్టి ఆల్ 3 ఈక్వల్. సో ఆల్ 3 ఈక్వల్ కాబట్టి మనకు అడుగుతుంది ఏంటి, దీని వాల్యూ. సో డి బార్, సో ఇది ఏ క్రాస్ బి బార్, బి క్రాస్ సి అన్న కూడా ఏంటి, బి క్రాస్ సి అన్న కూడా ఏ క్రాస్ బి బారే కదా. కాబట్టి ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి క్రాస్ సి బదులు మనం ఏం రాయొచ్చు, ఏ క్రాస్ బి బార్. నెక్స్ట్ సి క్రాస్ ఏ బదులు కూడా మనం ఏం రాయొచ్చు, ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ బి బార్. అప్పుడు ఏ క్రాస్ బి బార్ ప్లస్ ఏ క్రాస్ బి బార్ ప్లస్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి, 3 ఇంటూ ఏ క్రాస్ బి బార్. మూడింటినే సేమే కదా 3. సో యాడ్ చేసేస్తే 3 ఇంటూ ఏ క్రాస్ బి బార్ వస్తుంది. సో 3 ఇంటూ ఏ క్రాస్ బి బార్. సో 3 ఇంటూ ఏ క్రాస్ బి బార్ అంటే సో 3 అనేది మీరు ఎక్కడ రాసుకునే ఏం కాదు, అంటే 3a బార్ క్రాస్ బి బార్ రాయొచ్చు, లేదంటే ఏ బార్ క్రాస్ 3b బార్ రాయొచ్చు,
లేదంటే ఎలా అయినా మూడిట్లో ఎలా రాసినా కూడా ఓకే. 3ని మీరు లోపలికి కాటి తీసుకెళ్ళచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఆప్షన్ బట్టి చూస్తారు. సో లాంబ్డా వాల్యూ -3/2. సో ఓకే. సో ఇక్కడ ఏంటి ఈ ఆప్షన్ ఉంది 3a బార్ క్రాస్ b బార్. ఒకవేళ అలా లేకపోతే ఆప్షన్ ఇలా ఉన్నా కూడా రైటే, లేదంటే ఇలా ఉన్నా కూడా ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్గా ఇంపార్టెంట్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ 0 అయితే అప్పుడు ఈ మూడు ఈక్వల్ అవుతాయి. సరే అది కనీసం అది గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఇలా ఉన్నప్పుడు ఇట్లాంటి అవసరమైంది అనుకోండి, ఒకసారి ఏతో క్రాస్ ప్రొడక్ట్ చేయండి, ఇంకోసారి బీతో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు ఈ మూడు ఈక్వల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ బార్ బి బార్ టు వెక్టర్స్ ఇచ్చి సి ఈజ్ ద వెక్టర్ సచ్ దట్ బి క్రాస్ సి ఈక్వల్ టు బి క్రాస్ ఏ అండ్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, సి డాట్ బి కావాలి. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటి బి క్రాస్ సి బార్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ బార్ ఇలా ఉంది అనుకోండి, ఆ రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. ఇలాంటివి చాలా ఉంటాయి ఇట్లా సేమ్. సో అంటే ఒకటి కామన్ ఉంది, రెండిట్లో ఒకటి కామన్ ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ వన్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అప్పుడు ఏంటి బి క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రెండిట్లో కూడా బి క్రాస్ ఉంది కాబట్టి ప్రీ మల్టిప్లికేషన్ అది కూడా ముందే ఉంది కాబట్టి సో బి క్రాస్ తీసేస్తే ఇదేంటి సి బార్ మైనస్ ఏ బార్, సి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0. అంటే బి క్రాస్ సి మైనస్ బి క్రాస్ సి అదే కదా వచ్చేది. సో ఇలా వస్తుంది ఏ క్వశ్చన్ అయినా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్కి క్రాస్ ప్రొడక్ట్, ఈ రెండు వెక్టర్స్కి క్రాస్ ప్రొడక్ట్ 0 ఉంది. 2 వెక్టర్స్కి క్రాస్ ప్రొడక్ట్ 0 ఎప్పుడవుతుంది, ఆ రెండు వెక్టర్స్ ప్యారల్ అయితేనే క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. అంటే ఈ 2 వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ 0 అయిందంటే అర్థం ఏంటి, దీస్ 2 ఆర్ ప్యారల్ వెక్టర్స్. కాబట్టి బి బార్ ఎలా ఉంటుందంటే సి బార్ మైనస్ ఏ బార్కి ప్యారల్గా ఉంటుంది. కాబట్టి బి బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ సో లాంబ్డా ఇంటూ ఏం రాయొచ్చు సి బార్ మైనస్ ఏ బార్ అని రాయొచ్చు. సో బి అనేది ప్యారల్ టు సి బార్ మైనస్ ఏ బార్ కాబట్టి దానికి ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి సో సి బార్ మైనస్ ఏ బార్ ఇంటూ లాంబ్డా బార్. సో ఈ కండిషన్ వస్తుంది. సో ఇది బి బార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తారు, రెండిట్లో కామన్ బి బార్ కామన్ తీస్తే ఇలా వస్తుంది. అప్పుడు క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది కాబట్టి ఆ రెండు వెక్టర్స్ ఏంటి ప్యారల్. సేమ్ ఇలాగే డాట్ ప్రొడక్ట్లో కూడా ఉంటుంది. డాట్ ప్రొడక్ట్లో బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. అప్పుడు ఇక్కడ కూడా అంతే సేమ్. సో బి బార్ డాట్ సి బార్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తారు మైనస్ బి బార్ డాట్ ఏ బార్. సో రెండిట్లో బి బార్ డాట్ కామన్ ఇస్తే సి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఇంతకుముందేమో క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. అప్పుడు దీని నుంచి ఏం చెప్తాం అంటే బి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు సి బార్ మైనస్ ఏ బార్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ డాట్ ప్రొడక్ట్ 0 ఉంది కాబట్టి ద 2 ఆర్ పర్పెండిక్యులర్. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ 0 ఉంది కాబట్టి దీస్ 2 వెక్టర్స్ ఆర్ ప్యారల్. ప్యారల్ అయితే వన్ ఆఫ్ ది వెక్టర్ ఈస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ అదర్ వన్. సో ఈ కండిషన్ వచ్చేసింది మనకి. తర్వాత మనకి సి డాట్ ఏ, ఇప్పుడు లాంబ్డా వాల్యూ కనుక్కుంటే చాలు. ఎందుకంటే మనకి సి తెలుసు, సి తెలియదు. మనకి ఏ తెలుసు బి తెలుసు. ఇందులో ఈ 3 వెక్టార్స్లో ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు కాబట్టి ఏ తెలుసు బి తెలుసు, సి ఒకటే తెలియదు. సో లాంబ్డా వాల్యూ కనుక్కుంటే సి బార్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నోన్ లాంబ్డా ఉంది కదా, లాంబ్డా వాల్యూ కనుక్కుంటే ఇంకా సి వాల్యూ వచ్చేస్తుంది. చూద్దాం మరి లాంబ్డా వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ సి డాట్ ఏ 0 ఇచ్చాడు, సి డాట్ ఏ ఇక్కడ 0 ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏతో డాట్ ప్రొడక్ట్ చేస్తే వస్తుంది. దీన్ని ఏ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే వస్తుంది. కొద్దిగా అది ఐడియా రావడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇక బి బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ సి బార్ మైనస్ ఏ బార్. ఇక సి డాట్ ఏ ఇచ్చాడు కాబట్టి 0 ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ సి ఉంది, దీన్ని ఏతో డాట్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు మీకు అది 0 అవుతుంది. అంటే ఏ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాను అంటే బి డాట్ ఏ లేదా ఏ డాట్ బి, ప్రీ ఎట్లయినా చేసుకునే ఏం కాదు. సో డాట్ ప్రొడక్ట్ ఏ డాట్ బి ఉన్నా బి డాట్ ఏ అన్న రెండు ఒకటే, ప్రాబ్లం లేదు. సో ఏతో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏతో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే అప్పుడు ఇక్కడ ఏ డాట్ సి వస్తుంది, ఏ డాట్ సి మైనస్ ఏ డాట్ ఏ అంటే ఏంటి మాడ్ ఏ స్క్వేర్ వస్తుంది. సో దాని నెక్స్ట్ ఏ డాట్ సి అనేది మనకి తెలుసు, ఏ డాట్ సి అనేది 0. సో ఏమొస్తుంది లాంబ్డా, సో 0 మైనస్ మాడ్ ఏ స్క్వేర్. మాడ్ ఏ స్క్వేర్ అంటే మాడ్ ఆఫ్ ఏ ఎంత, రూట్ ఆఫ్ మాడ్ ఆఫ్ ఏ అంటే 1 + 4 + 1 √6 స్క్వేర్ ఉంది కాబట్టి
6 వస్తుంది. సో -6 లాంబ్డా వస్తుంది. అలాగే ఏ డాట్ బి కూడా కనుక్కోండి. ఏకి బికి డాట్ ప్రొడక్ట్, లెఫ్ట్ సైడ్ ఏ డాట్ బి ఉంది కదా, సో ఏకి బికి డాట్ ప్రొడక్ట్ చేసేస్తే సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియంట్స్ 1, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్ +2, ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్ 1, సో 4 వస్తుంది. సో 4 ఈక్వల్ టు -6 లాంబ్డా. 4 ఈక్వల్ టు -6 లాంబ్డా అంటే అప్పుడు లాంబ్డా వాల్యూ ఏమొస్తుంది, 4/-6. 4/-6 అంటే -2/3 వస్తుంది. సో లాంబ్డా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేసారు అనుకోండి. సో లాంబ్డా ప్లేస్లో -2/3 రాసేసాం. సో బి బార్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, తెలిసిన వెక్టార్స్ రాసేస్తే అప్పుడు అన్నోన్ వెక్టార్ వచ్చేస్తుంది. సో అంటే ఇందులో తెలిసిన 2 వెక్టార్స్ రాసేయండి. బి బార్ తెలుసు, ఏ బార్ తెలుసు, సో అప్పుడు సి బార్ వస్తుంది. లేదు అంటే దీని సి బార్ ఈక్వల్ టు ఏం చేద్దాం, -2/3. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, బి బార్ ఈక్వల్ టు -2/3 ఇంటూ సి బార్ మైనస్ ఏ బార్. సో మీకు సి బార్ కావాలి కాబట్టి సో -2/3 ఇటు వచ్చేసింది అనుకోండి, ఏమొస్తుంది -3/2 బి బార్, -3/2 బి బార్ ఈక్వల్ టు సి బార్ మైనస్ ఏ బార్ వస్తుంది. దీని నుంచి సి బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుందంటే ఏ బార్ -3/2 ఇంటూ బి బార్. సో ఇప్పుడు ఇందులో ఏ తెలుసు కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేసేస్తారు, బి తెలుసు కాబట్టి బి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే సి బార్ వస్తుంది. లేదు అంటే ఇందులోనే మీకు బి, ఇక్కడ నెక్స్ట్ ఏ, ఇక్కడ కంటే ఇట్లా రాయడం బెస్ట్ మీకు. సో సబ్స్టిట్యూట్ చేసేస్తారు, ఆ తర్వాత సి బార్ మిగులుతుంది. లేదు అంటే మీకు సి బార్ కావాలి కాబట్టి దీన్నే ఇట్లా మాడిఫై చేసుకున్నాం. సో సి బార్ కావాలి కాబట్టి నాకు సి బార్ కావాలి కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ని పెట్టి ఫస్ట్ బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఇది వస్తుంది. అప్పుడు సి బార్ రైట్ సైడ్ సి బార్ మైనస్ ఏ బార్ వచ్చింది. ఇప్పుడు సి బార్ కావాలంటే మైనస్ ఏ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే సి బార్ వచ్చేస్తుంది. సి బార్ వచ్చేస్తుంది. తర్వాత సి బార్ వచ్చేసిన తర్వాత సి డాట్ బి అన్నాడు. సి తెలుసు, సో సి అంటే ఇది, బి అంటే కూడా తెలుసు. సో సికి బికి డాట్ పెట్ చేస్తే సికి బికి డాట్ పెట్ చేసేయండి, మీకు ఆన్సర్ -1/2 వచ్చేస్తుంది.